సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. సరిగ్గా చెప్పాలంటే ఈ పార్టీ పుట్టి కరెక్ట్ 3 నెలలు కూడా కాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ముచ్చమడలు పట్టించింది. 3 చెరువుల నీళ్లు తాపించింది. ఏకంగా దేశాన్ని ఏకం చేసింది. ఓ కేంద్ర మంత్రి పదవిని తీసేయించింది. 3 ప్రధాన డిమాండ్లుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడింది. వందల మంది విద్యార్థులు గాయపడ్డా, పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టినా, టీయర్ గ్యాస్ ప్రయోగించినా దేనికి వెనకడగలేదు, భయపడలేదు. అక్కడ కూర్చునే ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారు. దేశాన్నంతా ఏకం చేసి అన్ని పార్టీలని ఒకే తాటిపైకి తీసుకొచ్చి తాము ఏదైతే నినాదం ఎత్తుకున్నారో దాన్ని సాధించింది. అదే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ పార్టీ ఎలా పుట్టింది? ఎందుకు ఇంత ఆదరణ వచ్చింది? ఈ పార్టీ వెనక ఎవరు ఉన్నారు? పార్టీ వెనకడుగు వేసిన ప్రతిసారి ఎవరు సపోర్ట్గా నిలిచారు? ఆ అదృశ్య శక్తి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అదృశ్య శక్తే సిజేఐ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. ఎలా అంటారా? ఆయన చేసిన ఒక చిన్న కామెంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది. యువతరం సత్తా చాటేలా చూపించింది. ఆ విషయం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే 15 తారీఖున ఓ కేసు విషయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఓ కామెంట్ చేశారు. అదే కొంతమంది బొద్దింకల్లా బతుకుతున్నారంటూ ఆయన కామెంట్ చేశారు. ఈ విషయంపై మే 16 తారీఖున ఓ వ్యక్తి వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు. అదే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ యువకులంతా ఒక బొద్దింకల్లా మారితే ఎలా ఉంటుంది అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. దీనికి అనూహ్య రీతిలో స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్టుకు వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో లెక్కలేనంత మంది అనూహ్య రీతిలో వచ్చి యాడ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి మించి 2 వీక్స్లోనే 2.5 మిలియన్స్ వాళ్ళకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. దీంతో ఆ పార్టీ పురుడు పోసుకుంది. ఆ తర్వాత జూన్లో జరిగిన నీట్ పేపర్ లీకేజ్ ఈ సిజేపీ పార్టీకి పునాదిగా మారింది. పేపర్ లీక్ కావడంతో యువతరమంతా ఒక్కటైంది. ఈ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్ పెట్టుకున్నారు. ఈ పేపర్ లీకేజ్ అంశంలో కొంతమంది యువత విద్యార్థులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు. అలా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ 2 డిమాండ్ ప్రధానంగానే సిజేపీ పార్టీ మొదటి నుంచి పోరాటం చేసింది. జూన్ నెలలో మొదటిసారిగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఒక ధర్నా చేపట్టింది. అప్పటికే అనూహ్య రీతిలో స్పందన వచ్చింది. ఎంతోమంది దాన్ని వ్యంగ్యంగా చేసినా తట్టుకొని నిలబడింది. ఆ తర్వాత రీఎగ్జామ్ జరిగినప్పటికీ వాళ్ళ ప్రధానమైన డిమాండ్ నెరవేరలేదంటూ అక్కడే భీష్మించు కూర్చుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా ఉద్యమం ఆగదంటూ నిరసన తెలుపుతూనే ఉంది. శాంతియుతంగా కొనసాగుతూనే ఉంది. దాదాపు నెల రోజులకు పైగా అక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నాలు చేస్తూనే ఉంది. అయితే అనూహ్యంగా ఈ ఉద్యమం మరో టర్న్ అయింది. ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు దీనికి మరో పునాదిగా మారిందని చెప్పుకోవచ్చు. గత సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ యువత అంతా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించడం పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం కొంత అదుపు తప్పిందని చెప్పుకోవాలి. ఈ అదుపు తప్పడంతో వల్ల అక్కడ ఉన్న యువతపై లాఠీ చార్జీలు చేసింది, ఇష్టానుసారంగా కొట్టింది, బాష్పాయులు ప్రయోగించింది, చిత్రహింసలు పెట్టింది. అయినా కానీ యువత అదరలేదు, బెదరలేదు. ఈ జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కదిలించింది. విద్యార్థులు కొడుతున్న దెబ్బలను చూసి అయ్యో అని ఆశ్చర్యపోయింది. ఇంత నిరంకుశ పాలన చేయడం ఏంటి అని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ఏకమయ్యాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో సిజేపీ పార్టీ చేస్తున్న ధర్నాకు మద్దతుకు అండగా నిలిచాయి. విద్యార్థుల డిమాండ్ న్యాయమనేది అని చెప్పేసి ఉద్యమాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ ఉద్యమం ఉప్పువెత్తున ఎగిసింది. విద్యార్థి సంఘాలు విద్యాసంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. పార్టీలు నిరసనలు తెలిపాయి. అయినా ఈ సిజేపీ పార్టీ ఇంత ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం అదరలేదు, బెదరలేదు. ఉద్యమం తీవ్రతరం కావడంతో ఓ రకంగా దిగి వచ్చి వీళ్ళతో చర్చలకు ఒప్పుకుంది. అయితే ఈ సమయంలో సిజేపీ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుని మరోసారి ఆశ్రయించారు. అదే ఏంటి అంటే విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరుని, లాఠీ చార్జ్ విషయాలని, ఎంత ఆడవాళ్ళని చూడకుండా విద్యార్థులను కొట్టిన తీరుని, అసభ్యకరంగా ప్రవర్తించిన తీరుని పరిశీలించాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే ఇక్కడే సిజేఐ తెలియకుండానే మరోసారి పరోక్షంగా సిజేపీకి ఊపిరిపోశారు. అదే ఏంటంటే ఆ వీడియో చూడాల్సిన అవసరం, సమయం నాకు లేదు అంటూ ఆయన చేసిన కామెంట్స్
మరింత వైరల్గా మారాయి. ఏంటి ఇలా బాధ్యత గల సిజేఐ చీఫ్ జస్టిస్గా ఉండి ఒక యువతపై, దేశంలోని యువతపై జరిగిన దాడిని చూసేంత సమయం లేదా అని చెప్పేసి అంతా ఆశ్చర్యపోయారు అంటూ దీనిపై కూడా వ్యతిరేక కామెంట్స్ వచ్చాయి. ఒక సీజేఐ పట్టించుకోకపోతే యువతకి ఎవరు దిక్కు అంటూ కూడా వచ్చాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్ పెడుతున్న డిమాండ్లు వాళ్ళు పరిష్కరించట్లేదు. సుప్రీంకోర్టుకు వెళ్తే ఏకంగా చీఫ్ జస్టిసే మాకు వీడియోలు చూసే సమయం లేదని చెప్పడం పరోక్షంగా తీవ్ర అభ్యంతరకరంగా మారాయి. ఇది పరోక్షంగా సీజేఐ చేసిన ఒక ఉపకారమని చెప్పుకోవాలి. దీంతో యువత మరింత రెచ్చిపోయింది. శాంతియుతంగా ధర్నాలు చేస్తూనే సీజేఐ కామెంట్స్ తప్పుపడుతూ ఈ సమయం ఎవరికి ఉంటుందని చెప్పేసి మరింత ఏకమై ఉద్యమం తగ్గకుండా మండే నుంచి కంటిన్యూ చేస్తూనే వచ్చింది. ఈ దెబ్బకు భయపడిన కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఏకంగా 2 మంత్రులని దింపి విద్యార్థులకు పంపించి వారితో చర్చలకు ప్రధానంగా పిలిచింది. ఆ సమయంలో సీజేపీ పార్టీ చేసిన 3 ప్రధాన డిమాండ్లు పెట్టింది. అవే మొదటి డిమాండ్గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇక రెండో డిమాండ్కి వస్తే ఎవరైతే చనిపోయారో పేపర్ లీకేజ్ కారణంగా ఆ చనిపోయిన బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 పరిహారం ఇవ్వాలని చెప్పింది. ఇక మూడో డిమాండ్కి వచ్చి ఎవరైతే ఇప్పటివరకు విద్యార్థులపై కేసు నమోదు చేశారో ఆ కేసులన్నిటినీ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి 3 డిమాండ్గా పెట్టింది. ఈ 3 డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 3 సార్లు విద్యార్థుల చర్చలు జరిపి ఈరోజు ఏకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేయాలని చెప్పేసి ఎన్నో లీకులు ఇచ్చినా ఎక్కడా ఈ యువత భయపడదు, అదరలేదు. ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పింది. ఎవరైతే మొదటి డిమాండ్ ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే మా ఉద్యమాన్ని ఆపుకుంటాను తప్ప లేదంటే అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నది. ఈ నేపథ్యంలో దిగిరాక తప్పలేదు. ఏకంగా దిగి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా చేశారు. కేంద్ర మంత్రులు ఇద్దరు వచ్చి మిగిలిన ఆ 2 డిమాండ్లు కూడా అంగీకరిస్తున్నామని చెప్పారు. ఏదైతే విద్యార్థులకు, చనిపోయిన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలో వాళ్ళకు ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇక 3వ డిమాండ్కి వచ్చినప్పుడు విద్యార్థులపై పెట్టిన కేసుల విషయంలో కూడా ఎఫ్ఐఆర్ని క్రాప్ చేయాలని చెప్పేసి కూడా మేము పోలీసులకు చెప్తాం, చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. కేసులు కొట్టేసే వరకు ఎలాంటి చర్యలు ఉండవని చెప్పేసి కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. ఈ రకంగా ఇప్పటి వరకు జరిగిన ధర్నా అంతా సీజేపీ పార్టీ ధర్నా అంతా విరమించుకున్నారు. అయితే ఇదే విషయం ఈ సీజేపీ పార్టీకి వెనక నుండి నడిపించింది సీజేఐ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన కామెంట్ చేయకపోతే ఈ సీజేపీ పార్టీ పుట్టేదే కాదు. మధ్యలో ఈ వీడియో చూసే సమయం మాకు లేదు అని చెప్పకపోయి ఉంటే ఈ ఉద్యమం ఇంత ఉధృతం అయ్యేది కాదు. ఆ ఉద్యమానికి ఊపిరి పోసింది సీజేఐ అని చెప్పుకోవాలి. పరోక్షంగా చేసింది ఆయన తప్ప మరి ఎవరు లేరని చెప్పాలి. ఆయన పోసిన పురుడే ఈరోజు సీజేపీ పార్టీకి అవతరించింది. దేశ రాజకీయాల్లోకి రానున్న రోజుల్లో ఎలా మారుతుందో తెలియదు. ఢిల్లీ మెడలు వంచిన ఈ పార్టీ రానున్న రోజుల్లో ఢిల్లీ పీఠమెక్కిన ఆశ్చర్యం లేదు. దేశ భవిష్యత్ తలరాత మార్చిన ఏం ఆశ్చర్యం లేదు. దిగ్గజాలుగా చెప్పుకున్న పార్టీలకు అంతం తప్పదేమో అన్న ఆతృత ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిన కొద్ది రోజులకే ఎలా అయితే అధికారంలోకి వచ్చిందో సీజేపీ కూడా అలాగే ఈరోజు యువత అంతా ఏకమై, యువత చేతుల్లో భవిష్యత్తు ఉంటుంది కాబట్టి యువత అంతా ఏకమై సీజేపీ పార్టీ ప్రతి రాష్ట్రంలో ఇప్పటికే పేరుకుపోయింది. రానున్న రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా సీజేపీ పార్టీకి మద్దతు ఉంటుందన్న నమ్మకం వాళ్ళకు కలిగింది. ప్రజల్లో కూడా వీళ్ళు పట్టిన పట్టు వదలరు, యువతతోనే ఏదైనా సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని కూడా కల్పించారు. దీంతో రానున్న రోజుల్లో సీజేపీ పార్టీ దేశ భవిష్యత్తు ఎలా మార్చబోతుందన్న కొంత ఆసక్తికర చర్చ మాత్రం జరుగుతుంది. చూడాలి సీజేపీ పార్టీ రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్తుంది, రాజకీయంగా ఎలా ఎదుగుతుంది, ఈ ఉద్యమాలు ఇలాగే కంటిన్యూ చేస్తుందా, రానున్న రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తుందా అనేది కొంత ఆసక్తికరంగానే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ సీజేపీ పార్టీ రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న పెద్ద పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారే ఛాన్స్ మాత్రం లేకపోలేదు. సో మొత్తంగా చూసుకుంటే ఈ సీజేపీ పార్టీ వెనుక అదృశ్య శక్తి మనం సీజేఐ అని చెప్పుకోవాల్సిందే. సీజేపీ తరఫున ఉన్న విద్యార్థులంతా ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిందే.